ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మరి టీవీ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ఆయన చూపించిన మహాకృపను బట్టి ప్రభు వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప మనందరికీ సదాకాలము తోడై ఉంటూ నడిపిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న విధానం చాలా గొప్పగా ఉన్నది. ఆయన నామం ద్వారానే, ఆయన కృప ద్వారానే మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ రీతిగా ఈ సమయంలో ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన చేసే ఆశ్చర్యకార్యాల గురించి, మన ఎడల ఆయనకున్న గొప్ప వాంఛ ప్రణాళిక గురించి మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. మరొక మాట చేత ప్రభువారు ఈ రీతిగా కలుసుకోవడానికి కృప చూపించారు. అందును బట్టి ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందాం. మరి ఈ దినానికై ప్రభువారు మన కొరకు సిద్ధపరిచిన ఒక గొప్ప మాటను ధ్యానం చేసుకుని ప్రభు యొక్క గొప్పతనం గురించి ప్రచురపరచుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనల గ్రంథము 72వ కీర్తన 18వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, భీకరుడా, ఉన్నతమైనటువంటి వాడా, అయ్యా మరొకసారి ఈ రీతిగా నీ పరిశుద్ధ లేఖన భాగం నుంచి మాటలను ధ్యానం చేసుకోవడానికి మాకిచ్చిన ఈ గొప్ప శుభతరుణాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, శక్తిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మా నోటిని బోరగా వాడుకోనండి. ఈ మాటలు ఎవరెవరైతే ఆలకిస్తూ ఉన్నారో వారందరి కుటుంబాలలో, వారి జీవితాలలో నూతనమైన కార్యాలు, బలమైన కార్యాలు జరిగించండి. ఇదిగో ఆత్మచేత నింపండి నాయన. ప్రతి మాట జీవము గలది గనక, ప్రతి మాట ఉద్యమము గలది గనక, మమ్ములను బ్రతికించేది గనక, ఉజ్జింపజేసేది గనక ఈ మాటల మకరందం చేత మేమందరం ప్రేరేపితులమై అయా నీలో శక్తిని, బలాన్ని పొందుకోవడానికి కృప చూపించండి. అలాంటి మధురమైన మాటలను మాకు వినిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సొలొమోను గారు రాసినటువంటి ఈ మాటలలో మనం కొన్ని ధ్యానం చేసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకంటే ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. సొలొమోను గారు మరి తన అనుభవంలో నుంచి, దేవుని దగ్గర నుంచి ఆయన పొందుకున్న గొప్ప గొప్ప మహా అద్భుత కార్యాలు అనుభవించినటువంటి ఆ ప్రేమను గురించి వర్ణిస్తూ ఇది నాన్న మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు ఏం చేయబడునుగాక? స్తుతింపబడునుగాక. ఎందుకు స్తుతింపబడునుగాక అంటే ఆయన ఒక్కడే, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయవాడు. కనుక ఆశ్చర్య కార్యాలు చేసిన గొప్ప దేవుణ్ణి స్తుతించకుండా, ఘనపరచకుండా, మహిమపరచకుండా ఎలా ఉండగలుగుతాం చెప్పండి? కనుక సొలొమోను మరి దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఆ మహా గొప్ప కార్యాలు అనుభవించినటువంటి విధానాన్ని బట్టి ఆయన మాత్రమే స్తుతింపబడునుగాక. ఆయనే ఆశ్చర్య కార్యాలు చేసేవాడు గనక ఆయనకు స్తుతి చెల్లించాల్సిన అవసరత ఉంది అని గట్టిగా చెప్తూ ఉన్నాడు ఆయన. ఇశ్రాయేలు యొక్క దేవుడు మన నోటి ద్వారా కూడా స్తుతింపబడాలి. మన పట్ల కూడా దేవుడు గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎప్పుడయ్యా అంటే ఆయన సమీపమునకు వచ్చి, ఆయన పరిశుద్ధ పాదపీఠం దగ్గర చేరి, తండ్రి ఇదిగో నా సమస్య ఇది అని ఆయనతో చెప్పుకుని ఈ గొప్ప కార్యం నీ ద్వారా జరగాలి అని ఎప్పుడైతే మనం విన్నవించుకుంటామో ఆకాశమందున్న దేవుడు మన మనవి ఆలకించి మన పట్ల భీకర కార్యాలు జరిగిస్తాడండి. అందుకనే ఆయన మాత్రమే స్తుతింపబడునుగాక. ఎందుకంటే కార్యాలు జరిగించటంలో, గొప్ప కార్యాలు, భీకర కార్యాలు, బలమైన కార్యాలు చేయటంలో ఆయన మాత్రమే అర్హుడు. కనుక అంతటి గొప్ప ఆశ్చర్య కార్యాలు, అంతటి గొప్ప మహిమ కార్యాలు, భీకరమైన కార్యాలు, మనుషుల యొక్క ఊహకు అందనటువంటి కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు జరిగించే ఆ గొప్ప మహనీయుణ్ణి మనందరం కలిసి ఏం చేయాలంట? స్తుతించాలి. ఎందుకంటే ఆయన స్తుతులకు పాత్రుడు. మన జీవితాల్లో ఆలోచించండి, ఇప్పటి వరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు ఆయన. ఎన్నో భీకర కార్యాలు, బలమైన కార్యాలు, మహిమ కార్యాలు జరిగించాడు. పొందుకున్న మనము దేవుని నామాన్ని స్తుతించే ప్రక్రియలో ఒక అడుగు ముందుకేయగలుగుతున్నామా? ఆయన ఆరాధన చేయగలుగుతున్నామా? పొందుకున్న ఉపకారాలను బట్టి స్తుతియాగం అర్పించి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లించగలుగుతున్నామా? కనుక ఈ దినాన సొలొమోన్ రాజు మనతో
చెప్తున్నటువంటి గొప్ప మాటలు ఏంటంటే, మీ పట్ల చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆ దేవాది దేవుడైన యెహోవా ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడాలి గనక మీ నోటి ద్వారా, మీ దేహము ద్వారా, ప్రాణము ద్వారా, ఆత్మ ద్వారా దేవునికి స్తుతులు చెల్లించండి. ఈ స్తుతులు చెల్లించడంలో ఇంతటితో ఆగిపోద్దా అంటే ఆగదండి. నువ్వు స్తుతులు చెల్లిస్తూనే ఉంటావు. దేవుడు ఇంకా నీ పట్ల భీకర కార్యాలు, బలమైన కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. కొన్ని మాటలను పరిశుద్ధ లేఖన భాగంలో మనము ధ్యానం చేసుకున్నట్లయితే, ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు గనక మరి ఎన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడో మనకి పరిశుద్ధ లేఖన భాగం చెప్తూ ఉంది. మన జీవితాల్లో కూడా దేవుడు జరిగిస్తూనే వచ్చాడు. కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకున్నట్లయితే, అదే కీర్తనల గ్రంథములోనే 77వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ ప్రభావమును నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. ఎలాంటి వాడంట? ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ ప్రభావమును నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నిజమేనండి, మన దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదండి, ఎన్ని భీకర కార్యాలు చేయలేదు. జనముల మధ్య ఆయన ప్రభావాన్ని ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు, ఆశ్చర్య కార్యాలు ఎలా చేశాడు అని మనం లేఖన భాగంలోకి లోతుగా వెళ్ళినట్లయితే, కొన్ని సందర్భాలలో ఆయన సేవిస్తున్నటువంటి తన భక్తులు దేవుని మీద ఆధారపడినప్పుడు భీకర కార్యాలు జరిగించాడు. ఆయన ప్రభావం ఎంత గొప్పదో నిరూపించాడండి. అక్కడ మనము పరిశుద్ధ లేఖన భాగంలో కొన్ని మనం వివరించుకున్నట్లయితే, మనం ఏలియా దగ్గరికి వెళ్ళామనుకోండి, అబద్ధ ప్రవక్తలందరూ ఒక ప్రక్కన ఉన్నారు, ఏలియా ఒక ప్రక్క నిలబడి ఉన్నాడు. ఇక్కడ ఒక సంభాషణ జరుగుతుంది. ఏలియా ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉంటారు, మీరు ఎన్నాళ్ళు 2 ఆలోచనలు కలిగి ఉంటారు, ఎంతవరకు ద్విమనస్తత్వం కలిగి ఉంటారు, ఏదైనా ఉంటే ఒకే మనసుతో ఒకే మార్గంలో ఉండండి. మీరు సేవిస్తే ఈ దేవుని సేవించండి, లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళని సేవించుకోండి అని చెప్పి వాళ్ళని గద్దించి, ఈ దినాన్ని మీరు ఎలాగైనా సరే పరివర్తన చెంది నిజమైన దేవుడు ఈయనని గుర్తెరిగి ఈయనకి స్తుతియాగం అర్పించాలని చెప్పి వారందరినీ కూడా సమకూర్చడం జరిగింది. అక్కడ అబద్ధ ప్రవక్తలకును ఏలియాకి గొప్ప యుద్ధం జరగబోతుంది. ఏంటా యుద్ధం అంటే, ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు అక్కడ జరిగించడం. ఉదయకాల సమయంలో మొదలెట్టారంటండి వాళ్ళందరూ కూడా, అబద్ధ ప్రవక్తలందరూ కూడా కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు, కోసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, గంతులు వేస్తూ ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రారంభించిన వీళ్ళ స్తుతి ఆరాధన సూర్యుడు అస్తమించే సమయం ఆసన్నమయ్యే వేళ వరకు కూడా కేకలు వేస్తూనే ఉన్నారంట. ఎవ్వరూ పలకలా, ఎవ్వరూ సమాధానం ఇవ్వాల, ఎవ్వరు కూడా వీళ్ళు ఎందుకు అలా కేకలేస్తున్నారని దగ్గరికి కూడా రాలేదంట. కానీ సజీవుడైన దేవుని పక్షాన ఉన్నటువంటి ఒకే ఒక కుమారుడు, ప్రవక్తగా దీర్ఘదర్శిగా పిలువబడుతున్న ఏలియా ఒకే ఒక్క మాట అండి, ఆకాశమందున్న దేవుని తట్టు 2 చేతులు ఎత్తి, ఇజ్రాయేలు యొక్క దేవుడైన యెహోవా, సైన్యముల అధిపతి యెహోవా, ఈ దినాన నీవే నిజమైన దేవుడవని, అద్భుత కార్యాలు జరిగించేవాడవని, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడవని ఈ దినాన నీకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, అక్కడ కందకం ఏర్పాటు చేయబడి ఉంది. ఆ కందకాన్ని నీళ్లతో నింపాం, కట్టెలు వేసాం, మాంసం వేసాం. ఇదిగో ఉదయకాల సమయం నుంచి వాళ్ళందరూ కేకలు వేశారు. ఏ దేవుడు కూడా కనికరించలేదు, కందకాన్ని బూడిద చేసి అక్కడ అగ్ని చేత రగిలించలేదు. కానీ నీవు నిజమైన దేవుడవై ఉన్నావని, సజీవం కలిగిన దేవుడై ఉన్నావని, మనుషులందరి ఎదుట అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడవై ఉన్నావని ఈ దినాన నీ నామం గురించి ప్రచురించాలి గనక, నీ నామాన్ని స్తుతించాలి గనక, ప్రతి నోరు నిన్నే స్తుతించి నీకు అర్పణ చెల్లించాలి గనక ఈ దినాన నీ గొప్ప కార్యాలు ఇక్కడ జరిగించని ఏలియా 2 చేతులు పైకెత్తి ఏం చేశాడంటే, కందకాన్ని నీళ్లతో నింపి దాన్ని బూడిద చేయమని ప్రార్థన చేశాడండి. ఒక మాట చెప్పాలంటే, ఏలియా 2 చేతుల పైకెత్తి ప్రార్థిస్తూ ఉండగానే ఆకాశపు వాకిళ్ళు తెరవబడి అక్కడి నుంచంట అగ్ని గంధకాలు వచ్చి నీళ్లతో నింపబడిన కందకాన్ని కాల్చంట బూడిద చేసి వెళ్ళిపోయిందంటండి. అప్పుడు అనుకుంటున్నారంట జనులందరూ కూడా, ఈయన నామము ఎంత ప్రభావం గలదో, ఈయన ఎంత ప్రభావం గల దేవుడో, ఈయన ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నాడో, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడో అని చెప్పి ఇజ్రాయిల్ అందరూ కూడా ఏలియా దగ్గరికి వచ్చి అంటున్నారంట, ఇదిగో మేము యెహోవాను మాత్రమే సేవిస్తాం. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడండి ఆయన. కనుక ప్రభావ మహిమలను మన ముందు కనపరిచేవాడు ఆయన. నువ్వు అడుగు, నీ జీవితంలో ఏ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావో, ఎలాంటి సంఖ్యల చేత నువ్వు బంధించబడి ఉన్నావో, వేటి చేత పీడింపబడుతూ నాకు విడుదల లేదు, విమోచన లేదని నువ్వు దుఃఖిస్తూ ఒక మూల కూర్చుని ఏడుస్తున్నావా?
ఇది నాన్న అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. తన ప్రభావమును నీ ఎదుటకు నడిపించి నువ్వు ఏదైతే జరగదనుకుంటున్నావో దాన్ని జరిగేటట్లు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. నా దేవుడు ఇది నాన్న మాట్లాడుతున్నాడు నీతో నాతో. ఇదిగో స్తుతియాగం అర్పించు, స్తుతి చెయ్యి. స్తుతి చేయటం వలన నేను నీ దగ్గరికి వస్తాను, గొప్ప ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాను అన్నాడు. అందుకని ఏలియా 2 చేతులెత్తి స్తుతి చెల్లించాడండి దేవునికి. దేవాది దేవుడైన యెహోవా, ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఇది నాన్న కందకాన్ని కాల్చనగానే స్తుతికి అర్హుడైనటువంటి వాడు, స్తుతిని ఆస్వాదించుకున్నవాడు ఏం చేశాడంటే భూలోకానికి దిగొచ్చి ఆ అగ్ని గంధకముల చేత నీళ్లతో నింపబడిన కందకాన్ని కాల్చేశాడు. నీళ్లతో ఎవరైనా కట్లు పెడితే ఆ నుప్పు అంటుకుంటుందా? కానీ దేవునికి అసాధ్యమైనది లేదు, అన్నీ సాధ్యమే. అందుకనే ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు ఆయన ఒక్కడే, బలమైన కార్యాలు జరిగించేవాడు ఆయన ఒక్కడే, భీకర కార్యాలు జరిగించేవాడు ఆయన ఒక్కడే. కనుక ఆయన ప్రభావాన్ని నువ్వు కళ్ళారా చూడాలా, ఆయన మహిమను నువ్వు కళ్ళారా చూడాలా, నీ జీవితంలో దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల గురించి నువ్వు అనుభవించాలా, అనేక మందికి చెప్పాలని ఆశ నీకుందా? అయితే స్తుతి చేయటం ప్రారంభించు, దేవుని స్తుతించటం ప్రారంభించు, ఆరాధన చేయి, దేవునికి ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ మనవి ఆలకించి నీ పట్ల భీకర కార్యాలు చేస్తాడండి. ఇంకో మాట అంటాడు చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలోనే మనం చదువుకున్నట్లయితే 86వ కీర్తన 10వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుచు నీ నామమును ఘనపరచుదురు. ఎందుకు? ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నీవు సృజించిన అన్యజనులందరూ కూడా వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తూ నీ నామాన్ని గణపరుస్తారు. ఎందుకు అన్యజనులు వచ్చి గణపరుస్తారంటే ఆ పై వచనం చూడండి, 8-9 వచనాలు చదివితే, ప్రభువా దేవతలలో నీ వంటివాడు లేడు, నీ కార్యమునకు సాటి అయిన కార్యములు లేవు. ప్రభువా నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. హల్లెలూయా. ఎంత గొప్ప శక్తి గల దేవుడో చూడండి. ఆయన ఎలాంటి వాడంటే ఆయన దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఎంత బలమైన కార్యాలు చేసేవాడండి. అందుకని అంటున్నాడు, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యాలు చేయవాడవు. అందుకనే చాలామంది అంటారు, ఏంటి నిజంగానే దేవుణ్ణి నమ్ముకుంటే రోగాలు నయమైపోతాయా, దురాత్మలు దూరం అవుతాయా, బలహీనతలు పోతాయా, సమస్యలు తొలగిపోతాయా, సంఖ్యల నుంచి విడుదల పొందుకుంటామా, దుఃఖము ఆనందంగా మార్చబడిద్దా అంటే నేనంటాను, నువ్వు నిజంగా విశ్వాసంతో నమ్మకంతో దేవుని దగ్గరికి వచ్చి దేవునికి స్తుతియాగం చేయి. నీ ఆశకు మించినటువంటి గొప్ప కార్యాలు, నీ మనసులో ఏమి ఆలోచన చేస్తూ వచ్చి ఆయన సన్నిధిలో సాగిలపడి ప్రార్థిస్తున్నావో ఊహకు మించిన గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. ఎందుకంటే ఆయన తప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించే వాళ్ళు ఇంకెవరు కూడా లేరు. ఎంత గొప్ప శక్తి గల దేవుడో తెలుసా? మన దేవుడు వర్షము లేదంటే వర్షాన్ని కురిపిస్తాడండి. ఆకలితో ఉన్నావా, అలమటిస్తూ ఉన్నావా, దేవుడు ఏదో ఒక దగ్గర నుంచి ఆజ్ఞాపించి నీ ఆకలి దప్పులు తీర్చే దేవుడు అండి. నీ బలహీనతలో నిజముగా విశ్వాసంతో నమ్మకంతో దేవుని మీద ఆధారపడితే నీ నమ్మకాన్ని బట్టి ఏం చేస్తాడంట, నీకున్న విశ్వాసాన్ని బట్టి నీ పట్ల గొప్ప కార్యాలు జరిగించడానికి ఇష్టం కలిగి ఉన్నాడు ఆయన. అందుకని ఇక్కడ అంటాడు, అన్యజనులు కూడా వచ్చి ఏం చేస్తారంట, సాగిలపడి ఆయన నామాన్ని ఘనపరుస్తున్నారంట. ఎందుకంటే నీవు తప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసేవాళ్ళు ఇంకా ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. ప్రియ జనాంగమా, దేవుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుని సన్నిధికి వెళ్తూ బైబుల్ పట్టుకుని ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వెళ్తూ ఉన్నావు? దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించావా? దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను గమనించగలుగుతున్నావా? అసలు నీ దేవుడు నీ పట్ల భీకరమైన కార్యాలు చేస్తాడని విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన తట్టు నువ్వు చూడగలుగుతున్నావా? ఏదో నామమాత్రంగా ప్రార్థన చేసే దేవుడు అని చెప్పి మరలా లోకం మీద, లోక మనుషుల మీద నువ్వు ఆధారపడుతూ మనసును లోకం మీద త్రిప్పితే దేవుని కార్యాలు ఎలా అనుభవిస్తావు? నిజంగా మనస్సు విప్పి దేవునితో మాట్లాడు. ఏలియా దేవుని మీద ఆధారపడినట్లుగా ఎవరున్నా లేకపోయినా, నా వెనకాల, నా ముందు, నా ప్రక్కన ఎవరున్నా లేకపోయినా నేను మాత్రం యెహోవాను నమ్ముకున్నాను గనక నా ప్రార్థన ఆలకించి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడన్న దృఢ నిశ్చయిత ఏలియాకుందండి. ఇది నా పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్న నీవు, విశ్వాసివి అని పిలువబడుతున్న నీవు, దేవుని సొత్తుగా మలచబడిన నీవు, ఆయన రక్తము చేత, అభిషేకం చేత తీర్చిదిద్దబడినటువంటి నీవు, ఈ దినాన్ని నీ కుటుంబంలో కార్యాలు జరగకపోవటం వలన విశ్వాసంలోంచి వెనక్కి వెళ్ళిపోతున్నావా? నమ్మకత్వంలోంచి వెనక్కి వెళ్ళిపోతున్నావా? ప్రార్థన చేయకుండా బలహీనుడు అయిపోతున్నావా? ఇది నీ విశ్వాస పరిమాణాన్ని లెక్కించడానికి దేవుడు కొంచెం జాప్యం చేస్తూ ఉండొచ్చు.
కానీ దేవుడి దినాన్ని అంటున్నాడు, నీ పట్ల భీకర కార్యాలు జరిగించేవాడని నేనే. అన్యజనులు సైతం వచ్చిన ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తున్నాను, నన్ను కొనియాడుతున్నారు. నీ ప్రక్రియ ఎంతవరకు ఉందో చూపించని దేవుడు అడుగుతున్నాడండి. నీ భక్తి విశ్వాసాన్ని పెంపొందింపచేయి. ఆయన ఎదుట, ఆయన పరిశుద్ధ పాదపీఠం దగ్గర ఎదుట సాగిలపడు, కన్నీరు కాచి ప్రార్థన చేయి. ప్రభువా, నమ్మకంతో ప్రార్థిస్తున్నానయ్యా, విశ్వాసంతో ప్రార్థిస్తున్నానయ్యా, నా కార్యములు సఫలం చేయనైనా, నువ్వు తప్ప ఎవరు చేస్తారని బహిరంగంగా గొప్పగా కేకలు వేస్తూ ఆయన పరిశుద్ధ పాదపీఠం దగ్గర సాగిలపడి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన ఆమెను అనకముందే భీకర కార్యాలు చేస్తాడు. అంతే కదండి. రాత్రంతా కన్నీరు కాచాడు హిజ్కియా దేవుని సన్నిధిలో. ఆయన పరిశుద్ధ పాదపీఠం దగ్గర మోకరిల్లి ప్రార్థన చేశాడు. ఆశ్చర్యం కాదంటారా? లేచేసరికి, తెల్లవారేసరికి, ఆయన ప్రార్థన ముగించి లేచి చూసేసరికి ఏం జరిగింది? యెహోవా దూతకు ఖడ్గాన్ని ఇచ్చి ఆజ్ఞాపిస్తే 185,000 మందిని మొత్తేసిందంట. మృత కళేబరాలుగా పడున్నారు. ఎంతటి బలాఢ్యుడండి నువ్వు నేను సేవిస్తున్న గొప్ప దేవుడు. కనుక 185,000 మందినే సంహరించగలిగిన దేవుడు నీకు నాకున్నటువంటి చిన్న సమస్యను తొలగించలేడంటారా? ఆయనకు అసాధ్యమే ఉంది ఏదన్నా ఉందా? సమస్తము సాధ్యమండి. నీకే రోగమున్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ సమస్యలున్నా, ఇది నాన్న వాటిని చూసి అధిగమిస్తూ ఏడుస్తూ కూర్చోమాక. జీవితంలో నీ కుటుంబం పట్ల భీకర కార్యాలు చేయగలిగిన వాడు ఎవరున్నారో నీకు తెలుసు. అలాంటి గొప్ప దేవుని ఎదుట సాగిలపడి రోషంతో ప్రార్థన చేయి, రోషంతో కన్నీరు కాచు. బలమైన కార్యాలు నీ పట్ల చేయడానికి దేవుడు ఎలా ఉన్నాడంట? బలవంతుడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మహత్యము కలిగిన దేవుడు అయ్యా, ఆశ్చర్య కార్యాలు నువ్వే చేసేవాడు, నువ్వు తప్ప ఇంకెవ్వరు కూడా లేరు అని సాక్ష్యమిస్తున్నారండి భక్తులు. 136వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు చూడండి, మనం మొదటి నుంచి చదువుకున్నా బాగుంటుంది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువున కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. హల్లెలూయా. ఆయన ఒక్కడేనండి ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. నిజంగా ఎంత బలాన్ని పొందుకోవచ్చు ఆయన స్తుతించి, కీర్తించి, గణపరిచి. ఎందుకంటే అంతటి ప్రశాంతతనిస్తాడండి మన దేవుడు, అంతటి నెమ్మదినిస్తాడు. నువ్వు కోరుకుంటే చాలు, పిలిస్తే చాలు, నీ దగ్గరికి వస్తాడు. పక్కన కూర్చుని, ఏం కావాలమ్మా, ఏం కావాలి నాన్న, ఏం కావాలి, నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నావు, నువ్వు ఏ అవసరంతో నువ్వు ప్రార్థిస్తున్నావు అని చెప్పి మన దగ్గరికి వచ్చి మన కన్నీటిని తొడవగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు అండి ఆయన. మన దీనస్థితిని చూస్తున్నవాడు ఆయన. మన పరిస్థితిని చూసి మరి కన్నీరు కాలుస్తూ నీ పట్ల నా పట్ల కార్యాలు చేయాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు. కానీ నువ్వెప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు రమ్మంటావా అని ఎదురు చూస్తున్నాడు. కనుక మన దేవుడు మన పట్ల చూపించిన మహాకృపను బట్టి ఇప్పటి వరకు నిజంగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ మనల్ని బ్రతికించేది ఆయన నువ్వు నేను గమనించగలుగుతున్నామా? కనుక ఆయన ఆశ్చర్య కార్యాలను తలపోయండి. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి. అసాధ్యమైనటువంటి ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేయలా, ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచేయలా, స్తుతి ద్వారా ఎరికో గోడలన్నీ కూల్చేయలా. ఎంత గొప్ప కార్యాలండి ఇవన్నీ కూడా. దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి. సువార్తల్లోకి వెళ్తే యేసుక్రీస్తు నామము ఎన్ని గొప్ప కార్యాలు చేసినాయండి, ఎన్ని గొప్ప కార్యాలు చేసినాయి. చనిపోయిన వారిని సైతం కూడా బ్రతికించింది. లాజర్ను బయటికి రమ్మంటే బయటకు వచ్చాడు. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు బ్రతికించాడు. యజమాని యొక్క దాసుడు అస్వస్థుడై ఉంటే అతను స్వస్థపరిచాడు. మోగవారికి మాట ఇచ్చాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు. దురాత్మలను సైతము కూడా పారద్రోలేడు ఆయన. పక్షవాయు గలవాన్ని లేవనెత్తాడు. ఆశ్చర్య కార్యాలు కాదంటారా? దేవుడు చేసిన కార్యాలు కాదంటారు ఇవన్నీ కూడా? మరి నీ దేవుడు ఇంత బలవంతుడై ఉన్నాడని ఎరిగి కూడా ఎందుకు నువ్వు నేను కూడా దేవుని సన్నిధిని వెంబడించలేకపోతున్నాం? ఆయన సన్నిధిని కొనియాడలేకపోతున్నాం, కీర్తించలేకపోతున్నాం? ఇది నాన్న విశ్వాసంతో వెంబడించు, ధైర్యంతో వెంబడించు. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా పట్ల భీకర కార్యాలు చేస్తాడు, బలమైన కార్యాలు చేస్తాడు. మనుషులందరూ విడిచిపెట్టిన, స్నేహితులు విడిచిపెట్టిన, నా కుటుంబ సభ్యులు విడనాడిన, దేనికి నేను కృంగిపోను, దేనికి నేను దిగులు పడను, విచారించను. ఎందుకంటే నన్ను కన్నవాడు, నన్ను చూస్తున్నవాడు, నన్ను పోషిస్తున్నవాడు, నా చుట్టూ నాకు బలాన్ని, శక్తిని ఇనుమడింపచేసి నా చుట్టూ ప్రాకారం నుంచి అనుదినము కాపాడుతున్న సజీవుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. గనక నేను ఆయన చూస్తూ ముందుకు కొనసాగుతున్నానని ధైర్యంతో మనసు నిండా నిబ్బరంగా పెట్టుకుని ముందుకు కొనసాగు.
తప్పకుండా ఆయన చేసే కార్యాలు బహుబలంగా ఉంటాయి. అందుకనే కదండి ఆయన స్తుతిస్తూ వచ్చారు. ఎర్ర సముద్రం దాటించిన తర్వాత చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటారు ఇక్కడ? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, ఎందుకంటే అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. అద్భుతాలు చేసే దేవుడు అండి మన దేవుడు. నువ్వు కోరుకున్న వెంటనే నీ జీవితంలో భీకరమైన కార్యాలు జరిగించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. నిజంగా దేవుని మీద ఆధారపడగలుగుతున్నావా? దేవుని వైపు చూడగలుగుతున్నావా? ఆయన సన్నిధిలో నువ్వు మౌనంగా ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా? కనుక నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడితే, నిజంగా దేవుని తట్టు నువ్వు చూడగలిగితే, ఇది నాన్న సజీవుడైన దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే నీ పట్ల భీకర కార్యాలు జరిగిస్తాను, గొప్ప కార్యాలు జరిగిస్తాను, జనముల మధ్య నా ప్రభావాన్ని నేను మహింపరుచుకుంటా. ఎందుకంటే నువ్వు పిలవటం ఆలస్యమండి. ఇక్కడ కూడా అంటున్నారు, ఎర్ర సముద్రం దాటించిన తర్వాత వీళ్ళందరూ యెహోవాను కొనియాడుతున్నారయ్యా, అద్భుతాలు చేసే దేవుడవు, నీ వంటి వాడు ఎవ్వరు కూడా లేరు. ప్రియజనాంగమా, నీకు ఎలాంటి కలవరాలు ఉన్నాయి, ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. నువ్వు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి నువ్వు మరలా ఆ శ్రమ శోధన అక్కడ ఉంది అని చూసే లోపలే నువ్వు నిజంగా విశ్వాసంతో నమ్మకంతో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంట? నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు, బలమైన కార్యాలు జరిగిస్తాడండి. కనుక నీ జీవితంలో ఏ కార్యం జరగలేదని దిగులు పడుతూ విచారపడుతూ ఉన్నావు, గొప్ప కార్యాలు చేసే, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించే పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి ఆ తండ్రి వైపు చూడు, ఆయన మీద ఆధారపడు, ఆయన తట్టు చూడు. కనికరము గల దేవుడు, కృపగల దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకేమిస్తాడంట? గొప్ప విజయాన్ని చేకూరుస్తాడంటండి. కనుక ఇక్కడ మనకిచ్చిన వాక్యాలు అంటున్నాడు, ఆయన మాత్రమే ఎలాంటి వాడంట? అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించువాడు. కనుక మరి మన దేవుడు స్తుతించబడాలి ప్రతినిత్యం కూడా. నువ్వు నీ ఇంట్లో స్తుతియాగం మోగుతుంది అనుకోండి, ఎందుకు చేయడండి? గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు పక్కకు వచ్చి చేస్తాడండి ఆయన. కనుక మన ఇంట్లో ప్రతిరోజు ఏం మోగాలంట? స్తుతిధూపం మోగాలి, స్తుతిధూపం మోగాలి. పరిశుద్ధ గ్రంథంలోని యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి, 9వ వచనంలో అంటాడు, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఏం చేస్తాడంట? చేయువాడు. ఎలాంటి వాడు అంటండి ఆయన? పరిశోధింపజాలని మహాకార్యములు, పరిశోధింపజాలని మహాకార్యాలు, లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేస్తాడంటండి. లెక్కలేనన్ని అద్భుత కార్యాలు. నువ్వు అడిగింది కొంచెమే, కానీ దేవుడు నీ ఎడల కలుగున్న ప్రణాళికలను బట్టి నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ గొప్ప భీకర కార్యాలు చేయడానికి ఆయన సిద్ధపడతాడంట. కనుక పరిశోధింపజాలని మహాకార్యాలు, నీకు నువ్వు దాని గురించి ఆలోచించడానికి కూడా నీకు శక్తి చాలదు, అలాంటి గొప్ప కార్యాలు చేస్తాడంట ఆయన. లెక్కలేనన్ని అద్భుత కార్యాలు, లెక్కలేనన్ని. ఇక నువ్వు చెప్పడానికి కూడా, వివరించడానికి కూడా. అందుకనే భక్తుడు, ప్రభువా నీ సత్యము సమాజంలో, నీ నీతిని నా హృదయంలో నేను దాచిపెట్టుకోలేను, ఎందుకంటే నా పట్ల నువ్వు చూపుతున్న కృప చాలా గొప్పగా ఉంది కనుక స్తుతియాగముగా నేను ఏం చేస్తాను? వాటిని తెలియపరుస్తూ ఉంటా, కీర్తిస్తూ ఉంటాను. ఆయన అనేక మంది ప్రచురపరుస్తాను లెక్కలేని అద్భుత క్రియలు. ప్రియ విశ్వాసి, నీ కుటుంబంలో ఏదైనా మొదలుకొని దేవుడు బలమైన కార్యాలు, భీకర కార్యాలు చేయాలని ఆశపడుతున్నావా? ఆయన సన్నిధిలో నుంచి నువ్వు మేలు అనుభవించాలని ఆశ నీకుందా? ఆయన కార్యాలు నువ్వు కళ్ళారా చూడాలని, నీ జీవితంలో నీ బిడ్డల పట్ల, నీ పట్ల ఆ కార్యాలు సంపూర్ణంగా అనుభవించాలని నువ్వు ఎదురు చూస్తున్నావా? అయితే లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేసే, పరిశోధింపజాలని మహాకార్యాలు జరిగించే ఆ భీకరుని పాదముల చెంత చేరి స్తుతి చేయి, స్తుతి చేయి, స్తుతి చేయి, స్తుతి చేయి. ఈ స్తుతి నీ జీవితం యొక్క స్థితిగతులను మార్చేస్తుంది. నీ కుటుంబంలో బలమైన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడండి. అదే యోబు గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట్లాడుతున్నారు చూడండి, నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు, సింహం వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు. ఏమంటున్నాడండి? నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుతావు. ఆశ్చర్యకరంగా చూపుతాడంటండి తన బలాన్ని. కనుక మనం దేనికి దిగులు పడకుండా, విచారపడకుండా తండ్రి వైపు చూస్తూ, ఈ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు. కనుక ఆయన బలాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన అద్భుత కార్యాలు జరిగించేవాడని, బలమైన కార్యాలు జరిగించేవాడని, ఊహకు మించినటువంటి కార్యాలు జరిగించేవాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. తండ్రిని స్తుతించడం ద్వారా వచ్చే కార్యాలు ఎన్నుంటాయో నువ్వు
అనుభవిస్తావు. అందుకనే 92వ కీర్తనలు అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతో ప్రచురించుట మంచిది. ఎందుకు స్తుతించడం మంచిది అన్నాడంటే, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను ఏం చేస్తున్నావు? సంతోషపరుస్తున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహిస్తున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. కనుక ఆయన చేస్తున్న అలాంటి గొప్ప భీకరమైన కార్యాలను బట్టి ఇది నాన్న కుమిలిపోకుండా, దిగజారిపోకుండా దేవుని స్తుతించు. ఎన్నో గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు నీ పట్ల నా పట్ల చేస్తానని మహోన్నతుడు ఇది నాన్న బలమును మనకు ధరింపచేస్తూ మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుని యొక్క బలాన్ని, శక్తిని పొందుకోవాలని ఆశ నీకుందా? ఆయన స్తుతించడం ప్రారంభించు, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగటం ప్రారంభిస్తాయి. అలాంటి గొప్ప దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలని ఆశ నీకున్నట్లయితే ఇది నాన్న విత్తబడిన మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని స్తుతించడం నేర్చుకో. స్తుతిస్తూ ఆయన వెంబడిస్తడం నేర్చుకో. ఆయన వెంబడిస్తూ ఆయనతో సహవాసం చేయటం నేర్చుకో. బలమైన కార్యాలు దేవుడు తప్పకుండా నీ పట్ల, నా పట్ల, మన కుటుంబాల పట్ల గొప్పగా జరిగించి మరొకసారి ఆయన నామాన్ని, ఆయన ప్రభావాన్ని ఆయన ప్రజలందరి మధ్య ఏం చేస్తాడంట? ప్రచురపరుచుకుంటాడు. అలాంటి గొప్ప దేవునికి సన్నిధిని ఆరాధిస్తున్న ప్రియ విశ్వాసి, కుమిలిపోకుండా ప్రార్థన పూర్వకంగా దేవుని వెంబడించు. బలమైన కార్యాలు నీ కుటుంబంలో దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. దేవుడి మాటలను దీవించి ఫలింపచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, భీకరుడా, ఉన్నతమైనటువంటి వాడా, ఇది నీ నామం గురించి, నీ గొప్పతనం గురించి, నువ్వు చేసే అద్భుత ఆశ్చర్యకార్యాల గురించి మాకు వివరించారు. నిజమేనాయన, స్తుతి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి. ఆ స్తుతి మేము నిరంతరము, నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తున్నా ప్రభా. నీ ద్వారా భీకర కార్యాలు పొందుకుని అనుభవించి మా జీవితాన్ని మేలు మార్గంలోకి నడిపించుకొని అనేక మందిని నీ మార్గంలో నడిపించే ధన్యతను మాకు ఇవ్వమని, ఎక్కడ కృంగిపోకుండా, తొట్టిల్లిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా విశ్వాసంలో స్థిరబుద్ధులమై ఉండి అయా కడవరకు నీకు సాక్షులుగా ఉండి నీ ద్వారా వచ్చే ప్రతి మేలు అనుభవించేలాగున సహాయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.